మళ్ళీ అమెరికా అదే వైఖరిని తిరిగి తిరిగి అదే తన యొక్క మనసులో ఉన్నటువంటి అంశాలని బయటపెడుతూ వస్తున్నటువంటి క్రమంలో అమెరికన్ ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వ్యాన్స్ కూడా అదే విషయాన్ని స్పష్టంగా అమెరికా వైఖరి ఏంటో, విధానం ఏంటో, అలాగే అమెరికా స్ట్రాటజీ ఏంటో మళ్ళీ చెప్పారు. అమెరికన్ జాబ్స్ ఆర్ ఓన్లీ ఫర్ అమెరికన్స్. ఇలా చెప్పవలసినటువంటి ఆ నేపథ్యం ఏంటి, అలాగే అమెరికా ఎందుకు మాటిమాటికి అమెరికన్స్ గురించి, అలాగే నేటివిటీ గురించి, అలాగే ఈ రకమైనటువంటి ఒక డివిజివ్ స్టేట్మెంట్స్ని ఎందుకు చేస్తుంది, దీనివల్ల అమెరికాకు నిజంగా పాజిటివిటీ ఎంత ఉంది, నెగిటివిటీ ఎంత ఉంది, అలాగే విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఇది ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఇస్తుంది అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో మనం చూసాం, అమెరికా అంటే అది ఒక డెస్టినేషన్ అండ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ క్రియేటివ్ డెవలప్మెంట్, అలాగే ప్రొఫెషనల్ ఎన్రిచ్మెంట్, అలాగే లాంగ్ టర్మ్ టెక్నాలజికల్ అండ్ అడ్వాన్స్మెంట్ అండ్ రీసెర్చ్ పార్ట్నర్గా మనం చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అమెరికా యొక్క సినేరియో పూర్తిగా మారిపోయింది. 250 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అసలు ఇది సందర్భం కాదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇలా జరగవలసినటువంటి ఆస్కారం కూడా పెద్దగా లేకపోయినా కూడా కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకొని జేడీ వ్యాన్స్ మళ్ళీ అమెరికా యొక్క నిజస్వరూపాన్ని మళ్ళీ బయటపెట్టే ఒక ప్రయత్నం చేశారు. అసలు ట్రంప్ 2.0లో మనం చూసాం, ఇట్ ఈస్ బేస్డ్ మెయిన్లీ టు సపోర్ట్ అమెరికన్స్ అనే దానికంటే కూడా టు హేట్ నాన్ అమెరికన్స్ అని కూడా మనం తీసుకోవచ్చు ఇన్ ఏ రివర్స్ డైరెక్షన్. ఎందువల్ల అంటే హేటింగ్ నాన్ అమెరికన్స్ అనేటువంటిది ఒక ఎజెండాగా తీసుకొని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతోంది. అలాగే ఇప్పుడు ఇంటర్నల్ క్యాంపెయిన్ కూడా అలాగే ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా నాన్ అమెరికన్స్కు, ముఖ్యంగా వాళ్ళలో మేజర్ చంక్ ఎవరిది అంటే భారత్ అండ్ చైనా. కాబట్టి వీళ్ళలో ఒక రకంగా భయాందోళనలు ఇప్పటికే చాలామందిలో కూడా ఉన్నాయి. చాలా ఫ్యామిలీస్ కూడా దే హావ్ స్టార్టెడ్ రిటర్నింగ్ బ్యాక్ టు దేర్ రెస్పెక్టివ్ నేటివ్ ప్లేసెస్. మరి ఇలా చేయడం వెనక అమెరికా ఏం సాధించబోతోంది అని ఒక్కసారి ఆలోచన చేస్తే, అమెరికన్ గవర్నమెంట్స్ ఒక స్టెబిలిటీని, అలాగే ఒక స్ట్రాటజిక్ ప్రభుత్వాలు నడపలేకపోతున్నాయని చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ద వే అమెరికా ఈజ్ బీయింగ్ లెడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అమెరికా అని చెప్తున్నారు. కేవలం అమెరికన్ సెంటిమెంట్ను మాటిమాటికి బయటికి తీసుకొని రావటం, అమెరికన్ సెంటిమెంట్తోనే మనం అన్నీ సాధించగలుగుతామనేటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకోవడం, అలాగే డెవలప్మెంట్ లేకుండా కేవలం సెంటిమెంట్తోనే మనం నెక్స్ట్ టర్మ్ కూడా ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలం అనే భావన కూడా దట్స్ నాట్ ది రైట్ వే అని అంటున్నారు. ఎందువల్ల అంటే ఒక ప్రభుత్వం సక్సెస్ కావాలి అంటే ఇట్ హ్యాస్ టు ఎన్రిచ్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. ఇప్పుడు అమెరికాలో మనం చూస్తున్నాం, కేవలం సెంటిమెంట్కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా అమెరికా ఎక్కడ చూసినా కూడా అమెరికన్ నేటివిటీ, అమెరికాకు సంబంధించినటువంటి టాకే మనం చూస్తున్నాం. అందువల్ల ఈ మధ్యకాలంలో మనం చూసాం, క్రైమ్ రేట్ పెరిగింది, సెక్యూరిటీ కన్సర్న్స్ పెరిగాయి, అలాగే సేఫ్టీ అనేటువంటిది అసలు మనం ఊహించినటువంటి ఒక అంశంగా అమెరికాలో మారిపోయింది. ఎవ్రీడే వీఆర్ గెటింగ్ ద న్యూస్ ఆఫ్ సమ్మన్ బీయింగ్ కిల్డ్ ఆర్ సమ్ అటాక్ హ్యాస్ బీన్ మేడ్. ఇంకా హేట్ స్పీచ్ అయితే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీడే. ఇక సోషల్ మీడియాలో కూడా అక్కడ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ హేటెడ్ ఫర్ నాన్ అమెరికన్స్. ఓపెన్లీ దే ఆర్ అక్యూజింగ్. మరి ఈ నేపథ్యానికి కారణం ఏంటంటే, ట్రంప్ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి మాకు చాలా ప్లీస్ అండ్ అప్లికేషన్స్ అండ్ సబ్మిషన్స్ వచ్చాయి. అదేంటంటే అమెరికన్స్ ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్ టు నాన్ అమెరికన్స్. బట్ వై డస్ దిస్ హ్యాపెన్? అది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఆలోచన ఏం చేయాలి అంటే, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాట్ ఈస్ ది చీఫ్ కాజ్ ఫర్ దట్ అని అందరూ కూడా మనం గమనించాలి. ఇప్పుడు అమెరికా ఎంతసేపు నాన్ అమెరికన్ ప్రెజెన్స్ ఉండటం వల్లే అమెరికన్స్ ఆర్ లూజింగ్ జాబ్స్ అని చెప్పుకుంటోంది. అది నిజంగా ఒక రకంగా అమెరికాకు సిగ్గుచేటే. ఎందువల్ల అంటే నాన్ అమెరికన్ కాంపిటేటివ్నెస్ను, ఎక్స్పర్టైజ్ను, అలాగే వాళ్ళ క్రియేటివ్ పొటెన్షియల్ను మీరు తట్టుకోలేకపోతున్నామని ఒప్పుకున్నట్టే కదా. అక్కడ ఎంఎన్సీస్ ఏదైతే ఉన్నాయో, టెక్నాలజీ ఫర్మ్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే
వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో దే సెలెక్ట్ ఓన్లీ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ద క్రీమీ లేయర్. మరి అలాంటి నేపథ్యంలో వై అమెరికన్స్ ఆర్ నాట్ బీయింగ్ సెలెక్టెడ్ అనేటువంటిది ఇట్స్ ఎ ప్లెయిన్ ఫ్లాట్ అండ్ ఇట్స్ ఏ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. మరి దాన్ని ఆన్సర్ చేయడానికి అమెరికా ట్రై చేయాలి. వై అమెరికన్స్ ఆర్ ఫెయిలింగ్ టు రీచ్ టు ది టాప్ ఈకలాన్స్ వైల్ నాన్ అమెరికన్స్ ఎస్పెషల్లీ ఇండియన్స్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ అనేటువంటిది అమెరికా అర్థం చేసుకోవాలి. ఇన్స్టెడ్ వాళ్ళకి రాంగ్ రూట్లో రాంగ్ పాత్లో వాళ్ళు వెళ్ళడమే కాకుండా ఎంటైర్ కంట్రీని కూడా అలాగే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నిజంగా అమెరికాలో జరుగుతున్నటువంటి దయనీయమైన మోస్ట్ అగ్లీ అండ్ వాట్ టు సే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక అలర్జిక్ సినేరియో ఇస్ టేకింగ్ ప్లేస్. అంటే వాళ్ళు మిగతా వాళ్ళతో కాంపిటీషన్లో నెగ్గలేకపోవడం వల్ల అసలు నాన్ అమెరికన్స్ కానీ లేక ఎస్పెషల్లీ ఇండియన్స్ అండ్ చైనీస్ కానీ మిగతా కంట్రీ వాళ్ళు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి, అసలు ఆ సినేరియోలో ఆ ఫ్రేమ్వర్క్లో ఉండరాదనేటువంటి ఒక ఆలోచన తెప్పిస్తున్నారు. దానికి హేట్ స్పీచెస్ పెంచుకోవడం, ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్, అలాగే క్రైమ్ రేట్ పెంచుకోవడం, వెర్బల్ అబ్యూస్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ఫిజికల్ అబ్యూస్, సోషల్గా కూడా ఒక రకంగా డిమీనింగ్గా వాళ్ళని చూడటం, ఇలాంటి ఇక ట్రంప్ అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, డిపోర్టేషన్స్ చేయటం, ఇలాంటి రకరకాల చర్యలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో వాన్స్ చేసినటువంటి స్టేట్మెంట్ మనం ఎలా తీసుకోవాలంటే ఇట్ వెరీ క్లియర్లీ షోస్ దట్ అమెరికా ఈజ్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ నాన్ అమెరికన్స్. దట్స్ ఫర్ వీ షుడ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందువల్ల అంటే ఇప్పుడు యుఎస్ డిపార్ట్మెంట్కి అన్ని రకాలుగా అన్ని సబ్మిషన్స్ వచ్చాయంటే దాంట్లో ఒక అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ది నాన్ అమెరికన్స్ ఆర్ అగ్రీయింగ్ ఫర్ ఎ లోవర్ వేజ్. అది ఫేస్ సేవింగ్గా అమెరికా చెప్పుకుంటున్నటువంటి ఒక స్టేట్మెంటే, కానీ దట్స్ నాట్ ది ట్రూత్. అమెరికా ఈరోజు ఏమంటోందంటే ఈ టెక్ కంపెనీస్ అన్నీ కూడా థర్డ్ వరల్డ్ నుంచి, అండర్ వరల్డ్ నుంచి, డెవలపింగ్ కంట్రీస్ నుంచి టెక్నికల్ లేబర్ని తీసుకుంటున్నారు, ఎక్స్పర్ట్స్ని తీసుకుంటున్నారు ఫర్ ఏ లోవర్ ప్యాకేజ్. అండ్ దట్స్ వేర్ అమెరికన్స్ ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్, అమెరికన్ ప్రొఫెషనల్స్ ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్ అని అంటున్నారు. బట్ దట్స్ నాట్ ది రైట్ సినేరియో. అమెరికా హ్యాస్ టు అండర్స్టాండ్ nobody is trying to agree for a lower package. In fact, the package remains the same, but merit matters. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అర్థమైనా కూడా ఒక రకంగా దాన్నే తిప్పి వేరే విధంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అందరికీ ఒక రకంగా అవగాహన కూడా ఇప్పుడు పెరుగుతోంది. అసలు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో when already the world is in a kind of turmoil, division and distress and anxiety and insecurity and economically అమెరికా కూడా ఇట్స్ పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫేసెస్. ఇన్ఫ్లేషన్ అక్కడ చాలా ఉంది. మరి ఇంకోటి అక్కడ డెట్ అనేటువంటిది గవర్నమెంటల్ డెట్స్ ఆర్ ఇంక్రీజింగ్ లైక్ వెరీ ఎనీథింగ్. మరి ఈ నేపథ్యంలో అమెరికా హ్యాస్ టు రీథింక్, రీపొజిషన్, రీఅడ్జస్ట్, రీడిజైన్ ఇట్స్ స్ట్రాటజీస్. The best strategy I would say is to take the best people from all communities, mingle, make an amalgamation of the rich talent. ఈరోజు మీరు చెప్తున్నారు H1B ప్రాజెక్ట్, H1B వీసా has been crafted only to invite the best. Why? See the motive of America. అసలు H1B వీసా మీరు క్రియేట్ చేసినప్పుడు మీ మోటివ్ ఏంటి అంటే the best of the medical professionals, the best of the technical professionals, the best of the scientific community and the best of the entrepreneurial community. They have to come to America, work for the development of America and take America to greater heights, and that's what is happening. ఈ రోజు వరకు కూడా యూ హ్యావ్ ఇన్వైటెడ్ H1B వీసా మీరు పెట్టింది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ మంచి టాలెంట్ ఉన్నా కూడా ఇప్పుడు స్టెప్ అని అంటున్నారు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అని. అందులో ఉన్నటువంటి ది బెస్ట్ను మీరు తీసుకున్నారు. అసలు అమెరికన్ రీసెర్చ్ ల్యాబ్స్లో, అలాగే అమెరికన్ యూనివర్సిటీస్లో, అలాగే అమెరికన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో, టెక్నాలజికల్ ఫర్మ్స్లో, హాస్పిటల్స్ అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్స్లో, అలాగే సైంటిఫిక్ వెంచర్స్ లైక్ మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ జెనెటిక్స్లో ఎవరున్నారు? అసలు ఏ దేశం వాళ్ళు పనిచేస్తున్నారు? ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత? ఒక్కసారి మీరు ఆ స్టాటిస్టిక్స్ చూపించండి. అప్పుడు వాన్స్ ఈరోజు మాట్లాడే మాటలు సమంజసమా కాదా మీకే తెలిసిపోతాయి. అక్కడ హూ ఈజ్ రన్నింగ్ అమెరికా? ఇన్ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ, ఇన్ ట్రూత్, అమెరికా ఈజ్ రన్ బై నాన్ అమెరికన్స్ మోస్ట్లీ. నాన్ అమెరికన్ టాలెంట్ ఈజ్ డ్రైవింగ్ ది అమెరికన్ టెక్నాలజీ
and medical technology and even robotic technology and even the space sciences. నాన్-అమెరికన్ మైండ్స్ ఆర్ బిహైండ్ దీస్ అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్. కానీ ఎప్పుడు కూడా నాన్-అమెరికన్స్ కూడా ఎప్పుడు కూడా మేము నాన్-అమెరికన్స్ అనే భావనతో వాళ్ళు లేరు. దే ఆల్వేస్ ఫెల్ట్ వీఆర్ వర్కింగ్ ఫర్ వన్ కంట్రీ అమెరికా అండ్ వీ వాంట్ టు టేక్ ఇట్ టు గ్రేటర్ హైట్స్. వీఆర్ వర్కింగ్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, క్రియేటివిటీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనే అనుకున్నారు. కానీ ఈ డివిజివ్ థింగ్స్, ఈ డ్యూయలిస్టిక్ మెంటాలిటీ ఎప్పుడు కూడా లేదు. బట్ నౌ వెన్ వాన్స్ అండర్స్టాండ్స్ అమెరికా ఇంటెన్షన్ ఏంటి అంటే ద బెస్ట్ షుడ్ కమ్ అండ్ వర్క్. ఎవరైతే ప్రపంచంలో ప్రతిభావంతులైన మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి అమెరికాకు వర్క్ చేయాలి. అప్పుడేమో అమెరికాకి ఏ ఆక్షేపణ ఉండదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమెరికాలో ఒక రకంగా ఇప్పుడు జాబ్ విషయంలో అక్కడ టర్మాయిల్ జరుగుతోంది, అక్కడ సరి అయినటువంటి వసతులు లేవు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు సరి చేసుకోలేకపోయిన నేపథ్యంలో ఎవరినైతే మీరు ఆహ్వానించారో, ఎవరికైతే నిజంగా మెరిట్ ప్రకారం జాబ్స్ వస్తున్నాయో వాళ్ళను ఇప్పుడు మీరు యు ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఫాల్ట్. అది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. జేడీ వాన్స్ H1B వీసా గురించి మాట్లాడేటప్పుడు అసలు H1B వీసా ఆ ప్రాసెస్ అనేటువంటిది కనుక వే బ్యాక్ క్రియేట్ కాకపోతే అమెరికా ఎలా ఉండేదో ఒక్కసారి వాన్స్ తిరిగి చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఒక అవగాహన కల్పించుకోవాలి. H1B వీసా వల్లే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా బ్రెయిన్ డ్రైన్ అనేటువంటిది జరిగి ఆ మొత్తం టాలెంట్ అంతా కూడా అమెరికన్ వైపు మేజర్గా వెళ్ళింది. అండ్ దట్స్ వై యూ సీ అమెరికా యాజ్ ఏ వెరీ హైలీ డెవలప్డ్, సొఫిస్టికేటెడ్, టెక్నాలజికలీ ఫోర్ఫ్రంట్గా ఉన్న ఒక ప్రీమియర్ కంట్రీగా ఎదిగింది, ఒక మేజర్ కంట్రీగా ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ ఇట్స్ డ్యూ టు అమాల్గమేషన్. వీఆర్ నాట్ సేయింగ్ దట్ అమెరికన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అని చెప్పడం లేదు. ఇట్స్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్, అమాల్గమేషన్ ఆఫ్ బోత్ అమెరికన్స్ అండ్ నాన్ అమెరికన్స్. అందరి సహకారంతో ఈరోజు అమెరికా ఏర్పడింది. కానీ ఈరోజు మీరు అడ్వాన్స్డ్గా ఉన్న నేపథ్యంలో ఏర్పడే వరకు ఒక నీతి, ఏర్పడిన తర్వాత ఇంకొక నీతి అనడం మాత్రం ఈ ద్వంద్వ నీతి, ఇది నిజంగా కుటిల నీతి. ఈరోజు అమెరికా ఎగ్జాక్ట్లీ అదే చేస్తోంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ అయిపోయాం కాబట్టి, ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి, సాచురేషన్ పాయింట్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ డ్రైవ్ అవుట్ నాన్ అమెరికన్స్ అండ్ గివ్ ప్లేస్ ఫర్ అమెరికన్స్ అని ఏదైతే సింబాలిక్గా డిఫరెంట్ లాంగ్వేజ్లో జేడీ వాన్స్ చెప్పారో దట్ ఈస్ ఎంటైర్లీ ఇన్హ్యూమన్ అండ్ ఇట్స్ నాట్ బిఫిటింగ్ ది స్టేచర్ ఆఫ్ అమెరికా. అందువల్ల వాన్స్ కానివ్వండి, ఈవెన్ ట్రంప్ కానివ్వండి, ఇంకా వాళ్ళ సెనేటర్స్ కానివ్వండి, లైక్ ఈవెన్ ద అమెరికన్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ అమెరికా ఈరోజు ఇంత అడ్వాన్స్డ్గా ఉందేంటే అక్కడ నో డౌట్ అక్కడ ఉన్నటువంటి జియోలాజికల్ ఆ ఫిజికల్ ఫీచర్స్ దట్ మస్ట్ బి ఫేవరింగ్ అమెరికా. ఇంకోటి దాని యొక్క స్ట్రాటజిక్ పొజిషనింగ్ దట్ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ అమెరికా. అలాగే అక్కడ ఉన్న డిఫరెంట్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ అమెరికా. అదంతా మంచిదే. కానీ హూ ఈస్ దేర్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు ఏ కైండ్ ఆఫ్ ఫ్రూయిషన్, ఒక ప్రాసెస్డ్ ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్, అలాగే ఈ థింకింగ్ మైండ్సే కదా. మరి ఆ థింకింగ్ మైండ్స్ ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అని ఒక్కసారి కనుక అమెరికా తిరిగి చూసుకుంటే, ఒక్కసారి అమెరికా కనుక వాళ్ళ గురించి ఆలోచన చేస్తే డెఫినెట్లీ ఈరోజు వచ్చినటువంటి ఈ మాటలు మనం వినం. అమెరికా మేబీ ఇట్స్ ఫర్ అమెరికన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అమెరికా అంటేనే ఇట్స్ అన్ అమాల్గమేషన్ అని అర్థం చేసుకోవాలి. అమెరికా అనేటువంటిది డజంట్ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ ఐసోలేటెడ్ క్యారెక్టర్ లేదు అమెరికాకి. ఇట్స్ అన్ అమాల్గమేషన్ రైట్ ఫ్రమ్ ది కైండ్ ఆఫ్ ఇన్సెప్షన్. అది అనేక జాతులు, అప్పటికి కూడా చాలా రకాలైనటువంటి రెడ్ ఇండియన్స్తో మొదలుకొని చాలా రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇన్వేడర్స్ రాకముందే చాలా ఏళ్ళగా అక్కడ ఒక సంస్కృతి ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్ అండ్ అమెరికా ఈజ్ రెస్పెక్టెడ్ ఫర్ దట్ డైవర్సిటీ అండ్ అమెరికా మస్ట్ కీప్ అప్ దట్ డైవర్సిటీ ఇఫ్ ఇట్ రియలీ వాంట్స్ టు స్టే హెడ్. థ్యాంక్ యూ.